మామూలుగా నేను చాలా దగ్గర విన్నాను. మామూలుగా ఇప్పుడు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ దగ్గర అయితే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, మనకి ఏం కావాలో మేబీ మన క్లారిటీ లేకపోయినా ఎదురు కూర్చొని డిస్కస్ చేసుకునేంత ఈజీ అయితే ఉంటుంది అని. కానీ ఎస్టాబ్లిష్డ్ కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఆ ఆప్షన్ అనేది వాళ్ళు ఒకవేళ ఇచ్చినా మనం ఇబ్బంది పడతాము వాళ్ళని సజెస్ట్ చేయడానికి, ఇది కాదు ఇంకొకటి అని. ఆ కైండ్ ఆఫ్ ఉండిందా మీకు? ఎవరు మనిషి మాట్లాడతాడు చాలా తప్పు ఉంటుంది. నేను చెప్తాను, ఆయనకి నచ్చితే అంటే ఇప్పుడు ఒక 2-3 ట్యూన్స్ లిటరల్గా లేవు సినిమాలో. ఆప్షన్స్ అనేది నేను అసలు బిలీవ్ చేయను జీవితంలో. నాకు అంటే ఇది బాగుంది కానీ ఇంకొక ఆప్షన్ ఉంటే అనేది నేను నా జీవితంలో చేయను అలాంటి పని. అది చాలా రాంగ్ అని నా ఫీలింగ్. ఫస్ట్ ఇది బాగుందండి కానీ ఇంకొక ఆప్షన్ బాగుంటే ఇంకొక ఆప్షన్ ఎందుకు, ఇది బాగాలేదని చెప్పగలగాలి. అంత మోమోటో ఎందుకు అక్కడ మనకి. నేను ఆ విషయంలో నేను చాలా ఇష్టపడను. ఫస్ట్ నాకు ఇది నచ్చితే నచ్చింది, నచ్చలేదు అంతే. దాంట్లో ఇది నాకు నచ్చలేదు మీకు బాగుంటుందని మీకు అనిపిస్తుందా అని అడుగుతాను నేను ఎవరినైనా. బట్ ఇంకోటి ఏంటంటే మణిశర్మ గారు అదే నేను అన్నది, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది. ఆయన అది ఉండదండి, ఎవరికీ ఉండదు. నాకు తెలుసు, ఆయన ఒక్కరికనే కాదు. నాకు ఆయన తెలుసు కాబట్టి నేను ఆయన గురించి చెప్పగలను, ఇంకోటి గురించి నాకు తెలియదు. మీరు ఇందాక ఎవరో వేరే ఇంటర్వ్యూస్లో మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఐ డోంట్ నో అబౌట్ దెమ్. బట్ నేను ఎప్పుడు ఆప్షన్స్ వర్క్ చేయలేదు. ఆయన ఫస్ట్ కంపోజ్ చేసింది ఫ్రీడమ్ సాంగ్కి 2-3 ఐడియాలు అనుకున్నాం స్టార్టింగ్లో, వర్కౌట్ అవ్వలేదు. ఆయన ఏ టైప్ అంటే ఆయనకి ఛాలెంజెస్ అండి మొత్తం. ఆయన ఈల్ ఎంజాయ్ ఇట్. ఫస్ట్ భయంకరంగా ఎంజాయ్ చేస్తాడు ఆయన. కానీ మనం చెప్పే దాంట్లో నిజాయితీ ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఆయన కనుక ఇది బాగుంది కానీ ఇంకొక ఆప్షన్ అంటే తిడతాడు ఆయన, గ్యారంటీ. ఆయన గ్యారంటీ సెన్సే లేదు. నీ క్వశ్చన్లోనే సెన్స్ లేదు, నీ క్వశ్చన్లో క్లారిటీ లేదు. ఇది బాగుంది ఆప్షన్ ఎందుకు, స్ట్రైట్గా చెప్పు బాగాలేదని. బాగాలేకపోతే ఏం బాగాలేదో చెప్పు. ఇప్పుడు డిసీజ్ తెలియకుండా ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు దాంట్లో ప్రాబ్లం ఏంటనే తెలియాలి. నీకు ఏది నచ్చలేదు దాంట్లో, అంటే ఏదంటే దాన్ని రిపేర్ చేయడం కాదు. అప్పుడు మన టేస్ట్ తెలుస్తుంది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో తెలుస్తుంది. వాళ్ళకి క్లారిటీ ఓకే ఆయన అదేనండి, డైరెక్టర్ని సాటిస్ఫై చేయడం ఇంకొకరిని సాటిస్ఫై చేయడం కాదండి పని మ్యూజిక్ ఎప్పుడు. ఎందుకంటే మనం లిజనర్స్, నేను బీయింగ్ ఏ డైరెక్టర్ ఆల్సో ఐ లిజనర్. నాకు లిజనింగ్ టేస్ట్ ఉంది. నేను ఒక మంచి శ్రోతని మాత్రమే. నేను ఇది విని ఏమండి ఇది బాగుంది ఇది బాగాలేదని మాత్రమే చెప్పగలను. నాకు మ్యూజిక్ తెలుసా? నాకేం తెలియదు, ఎవరికేమీ తెలియదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకునేవాళ్ళు. దానికి చాలా ఎఫర్ట్స్ కావాలి. మనం సడన్గా వచ్చి వాళ్ళకి రాగం అన్నారు, లేదండి ఈ రాగంలో చేయండి, ఎవడో ఏదో ఎప్పుడో సందులోంచి వెళ్తూ ఉంటే వాళ్ళు అబ్బాయి ఇది భలే ఉందిరా 6/8లో ఎవడో అన్నాడంటే ఆ 6/8లో బాగుంటుందేమో అన్నట్టు ఉంటుంది. అది సెన్స్ ఉండాలి కదా మాట్లాడే దాంట్లో. అది వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడి సాధించుకున్న ఎఫర్ట్స్ అవి. దానికి మనం ఓవర్ నైట్ సింగిల్ డేలో వెళ్ళి ఇది బాగాలేదండి అంటాం, వెనకాల అసలు ఇది ఎందుకు బాగాలేదు అనాలనే దానికి మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అది లేకపోతేనే ఇంకొక ఆప్షన్ అంటారు ఎవరన్నా. ఆ క్లారిటీ ఇది ఎందుకు బాగాలేదు అన్న క్లారిటీ లేనప్పుడు ఎట్ ది సేమ్ టైం దట్ ఈస్ అ బిట్. తప్పేం లేదు, ఉండాల్సిన అవసరం లేదు. క్లారిటీ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఏమో నాకు ఎందుకో నచ్చలేదు అది చెప్పగలగాలంటున్నా. ఇది బాగుంది కానీ ఆప్షన్ రాంగ్. ఇది బాగాలేదు కానీ ఎందుకో తెలియదు. ఏమో నా ఇయర్స్ సాటిస్ఫై అవ్వట్లా, నాకు చెవులు నాకు వింటున్నప్పుడు నాకు ఇది నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని చెప్పగలగాలి. బట్ ఏంటంటే మనం చాలా డిప్లొమాటిక్గా ఇది బాగుంది ఇంకొక ఆప్షన్ అంట, అక్కడ ఎలాంటి వాడికైనా కోపం వస్తుంది. ఇక అందులో మణిశర్మ గారికి ఎందుకు రాదండి, ఆబ్వియస్గా వస్తుంది కదా. బట్ ఆయన చాలా చేశారండి, అలా ఏం లేదు. ఆయనకు ఛాలెంజ్ ఫస్ట్. ఆయనకి ఎవరూ ఛాలెంజ్ కదా, ఆయనే ఛాలెంజ్. మీరు చెప్తే మరి దీంట్లో చాలా బ్యూటిఫుల్ కంపోజ్ చేశాడు, ఇది వద్దు ఆయనే అంటాడు ఫస్ట్. ఇది చాలా బాగుందిరా కనొద్దు, దీనికంటే బాగుండాలి అంటాడు. అలా చేసినాయి ఆ సాంగ్స్ అన్నీ ఆయన. సో ఆ కైండ్ ఆఫ్ కంఫర్టే మీ డిఓపి గారు యువరాజ్ గారితో కూడా ఉందా లాస్ట్ మూవీ నుండి? ఆబ్వియస్లీ కదండి. యువ అంటే ఇంకా సోల్మేట్ వాడు. లైక్ హిమ్ వెరీ మచ్. ఈ సినిమాకి ఇంకొకటి తగిలాడు ఎడిటర్ శేఖర్. బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్, బ్రదర్, ఫ్యామిలీ మెంబర్, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కర్ అండ్ జమ్. వెరీ సూన్ విల్ బికమ్ వెరీ గుడ్ ఎడిటర్. అంటే చాలా పెద్ద ఎడిటర్ అయిపోతాడు, చాలా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఇంకొకటి తగిలాడు అలాగా ఇవాళగా. సో వీళ్ళు అలా కంటిన్యూ అవుతూ ఉంటారు హ్యాపీ. సేమ్ ఏజ్, గొడవ లేదు అంతా, అసలు సుఖం కదా. Congratulations to iDream for reaching 1 billion views. Please subscribe to iDreams.